హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అండ్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజైతే ముక్కోటి ఏకాదశి కదా, సో మార్నింగే టెంపుల్కి వెళ్ళిపోదామని చెప్పి 3 o'clock అయితే లేచాము. ఎంత ఫాస్ట్గా లేచినా ఇంట్లో పని అయ్యి మొత్తం దీపం పెట్టుకుని వచ్చేసరికి 5 అయితే అయిపోయింది. సరే లైన్లో వెళ్ళిపోదాము అంటే చూడండి లైట్ ఎంత ఉందో. ఇంకా నా ఆఫీస్ టైం అయిపోతుంది కదా అని చెప్పేసి డైరెక్ట్గా 200 టికెట్ తీసుకున్నాం అనమాట. డైరెక్ట్గా వెళ్ళిపోయాం లోపలికి. ఇంకా వెళ్ళగానే శేఖర్ అయితే కొబ్బరికాయ కొట్టేశారు. కొట్టేసిన తర్వాత బయట పాదులు ఉంటాయి కదా, అంటే లోపల తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు. సో బయట పాదాల దగ్గరే మేమైతే కొబ్బరికాయ అది పెట్టేశాము. అక్కడ పెట్టేసిన తర్వాత లోపలికైతే వెళ్ళాము. యాక్చువల్గా ఎప్పుడు దక్షిణ ద్వారం ఓపెన్ చేసి ఉంటుంది, ఈరోజైతే ఉత్తర ద్వారం ఓపెన్ చేశారు. ఎందుకంటే ఈరోజు స్పెషల్ కాబట్టి. సో అక్కడ చూడండి అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో స్వామివారిని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. అండ్ 200 టికెట్స్ తీసుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చాలా దగ్గరికి వెళ్ళి చూసాం అనమాట. అంత దగ్గరగా చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నేను ఎప్పుడు ముక్కోటి ఏకాదశికి ఆఫీస్ టైమ్స్, కాలేజ్, స్కూల్ టైమ్స్ మనం ఎప్పుడు వెళ్ళాం కదా. సో ఈసారి అయితే నాకు కుదిరింది వెళ్ళడానికి, ఎందుకంటే గుడి కూడా మా ఇంటి దగ్గరలోనే కాబట్టి. సో ఇంకా దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము. అత్తమ్మ అయితే కొంచెం ఫీల్ అయ్యారు, దీపం తెచ్చుకోలేదు పెట్టలేదు అని చెప్పి. అంటే కొంచెం టైం అయిపోతుంది కదా అని చెప్పి మేము త్వరగా అయితే వచ్చేసాము. ఇంకా దీపం పెట్టలేదు కాబట్టి అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేటప్పుడు ప్రసాదాలు అయితే ఇచ్చారు. మనకి ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం తినకుండా మాత్రం బయటికి రాము కదా. సో దేవుడి దగ్గర ప్రసాదం అంటే అది ఆటోమేటిక్గా టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ప్రసాదం తిని మేమైతే బయటకు వచ్చి స్టార్ట్ అయిపోయామన్నమాట. దానిలో చాలామంది మా రిలేటివ్స్ కనిపించారు, వాళ్ళందరినీ పలకరించుకుంటూ వచ్చేసాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్.